ఈ నెల 19వ తారీఖు అమెరికా ఇరాన్ వీళ్ళ మధ్య యుద్ధము జరిగింది కదా. దీనికి ఒక పీస్ డీల్ ఎక్కడ అంటే జెనీవా అనబడే నగరము స్విట్జర్లాండ్లో ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఎందుకంటే ఎక్కడో స్విట్జర్లాండ్లో వెళ్ళి ఇలాంటి ఒక పీస్ డీల్ అని సంతకాలు చేస్తారు. మీకు గుర్తుందో లేదో, రష్యా యుక్రెయిన్ యుద్ధము మధ్య ఈ పీస్ డీల్ కూడా సరిగ్గా స్విట్జర్లాండ్లోనే. కానీ రష్యాను ఎవరు ఇన్వైట్ చెయ్యలేదు, భారత్ను పిలిచారు. సో మన వాళ్ళు వెళ్ళారు. మీరు పీస్ డీల్ అన్నప్పుడు ఈ రెండు పార్టీస్ కూడా ఉండాలి కదండి. యుక్రెయిన్ ప్రతినిధులు ఉంటే సరిపోదు, రష్యా వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదే, కాబట్టి ఇందులో మేము సంతకాలు చెయ్యము అని మనం చెప్పాం. ఇక్కడ కూడా మీరు అమెరికా ఇరాన్ మధ్య ఈ పీస్ డీల్ అనేది ఢిల్లీలో జరుగుతుంది అని కూడా నేను కూడా ఒక వీడియోలో మాట్లాడాను. కానీ జయశంకర్ గారు ఏమన్నారు, మేము ఒక దలాల్ దేశము కాదు, మేము ఏజెంట్సము కాదు, మీడియేషన్ చేయాల్సిన అవసరం మాకు లేదు అని క్లియర్గా చెప్పేశారు. దాంతో పాకిస్తాన్ వాడు ఎంటర్ అయ్యాడు. సో తరువాత ఇస్లామాబాద్ అన్నారు. ఇస్లామాబాద్లో మీకు ఇలాగ నెగోసియేషన్స్ ఏమి జరగలేదు. సో ఇప్పుడు సిట్యువేషన్ని చూడండి. జూన్ 19 ఈ మహానాయకులంతా స్విట్జర్లాండ్లో కూర్చొని మంచి భోజనము చేస్తూ టీలు కాఫీలు వైన్లు తాగుతూ సరదాగా ఈ పీస్ డీల్లో సంతకాలు పెడతారు. 105 రోజులకు పైగా యుద్ధము జరిగిందండి. ఫిబ్రవరి ఆఖరి రోజు స్టార్ట్ అయితే మొన్నటి వరకు యుద్ధం. మీకు మిజైళ్ళు అన్నారు, బాలిస్టిక్ మిజైల్స్, డ్రోన్స్, మీకు విమానాలతో దాడులు ఎన్నెన్ని జరిగాయి. మీకు ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్కు వస్తున్నప్పుడు మీకు ఈ చిన్నారులు వాళ్ళ ఫోటోలను తీసుకొని వచ్చాడు. పలానా స్కూల్లో అమెరికా వాళ్ళు ఇన్ని దారుణాలు చేశారు అని ప్రపంచానికి చెప్పడానికి, తమ ప్రొటెస్ట్లు తెలపడానికి విమానానికి పేరు పెట్టాడు. ప్రతి సీటుకి ఒక చిన్నారి యొక్క బొమ్మను పెట్టారు. ఇవాళ ఏమైంది, వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఐఎమ్ సారీ బాస్ ఏదో జరిగిపోయింది ఇప్పుడు మాట్లాడతారు. సో మనం ఏం గమనించాలి, ఈ టేక్అవే ఏమిటి? యువకులు ఎవరైనా చూస్తూ ఉంటే యుద్ధాలు ఎలా చేస్తారు అనేది తెలుసుకోవాలండి. ముందుగా చూశారనుకోండి, ఈ యుద్ధములో 3500 మంది ఇరాన్కు సంబంధించిన పౌరులు అనండి, వాళ్ళ సైనికులు అనండి మరణించారు. అవునా? ఇక అమెరికా అన్నారు అనుకోండి, ఒక 50 మంది నుంచి 100 మంది ఉంటారు, సైనికులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటారు, ఒక 13 నుంచి 15 మంది మాత్రమే. మాది అమెరికా కదా, సో మా సైనికుల ప్రాణాలు ముఖ్యము, మేము ఏదో ఒక రకంగా కాపాడేము, ఇవన్నీ మాట్లాడతారు. మొత్తానికి పోయింది సైనికులు, పౌరులు, అంతే కదా. ఇదే గమనించాలండి. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని తీసుకున్నారు అనుకోండి, అతను యుద్ధం ఎందుకు చేశాడు? ఇప్పుడు అమెరికాను అడిగారు అనుకోండి, 25 బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము నష్టపోయాము, 42 విమానాలు కూలిపోయాయి, మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా ధ్వంసం అయ్యింది, ఇవి కదా వాళ్ళు చెప్తారు. ట్రంప్ని అడగండి, అయ్యా మీరు ఎందుకు యుద్ధాన్ని స్టార్ట్ చేశారు, ఇవాళ యుద్ధాన్ని ఎందుకు ఆపేరు అంటే నా కోసరమే. ఇప్పుడు మీకు ఫిబ్రవరి ఆఖరి రోజు నుంచి మొన్నటి వరకు 105 రోజులు మీకు యుద్ధము సీజ్ ఫైర్ అంటే ఏంటి, గ్లోబల్ ఆయిల్ సప్లై అనే దానిని వీళ్ళు కంట్రోల్ చేయగలిగారు. ఎవరు? ట్రంప్ గారి కంపెనీస్. సో దాంతో ఈరోజు 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు నష్టము అంటే మీకు ఇందులో 50% వేసుకున్నా ట్రంప్ గారి కంపెనీస్కి లాభం అండి. అంటే 25 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఆయన ఆల్రెడీ సంపాదించేశాడు, తన కుటుంబం కోసం సంపాదించేశాడు. పోయిందంతా ఏంటి, అమెరికా సైన్యము యొక్క ఆస్తులు, వాళ్ళ ప్రాణాలు. కాబట్టి ట్రంప్ గారి యుద్ధము అనేది అతనికి విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టింది. ఇక్కడ జెనీవాలో కూర్చొని ఫోన్ కాల్ చేస్తూ, రేపు మళ్ళీ నాకు డబ్బులు అవసరం ఉంటే మళ్ళీ యుద్ధము అంటాను, మీరేమనుకోకండి, ఒక్క 10 రోజులు ఆపుదాము, ఇంతలో మనకు కావలసిన లాభాలు సంపాదించుకుంటాము, మీరు నేను పంచుకుందాము అనినా కూడా ఆశ్చర్యపోవడానికి ఉండదండి. అంటే యుద్ధాలను ఈ మహానాయకులు ఎందుకు చేస్తారు? వాళ్ళ సుప్రీం లీడర్ పోయాడు, కానీ ఈరాన్కి ఈ లాభాన్ని మీరు చూశారనుకోండి,
యుద్ధాలు అంటే నష్టమే కదండి అనుకుంటాం. కాదండి, కొంతమందికి విపరీతమైన లాభాలు. అంటే శ్రద్ధా సబూరి అంటాం చూసారా, పుతిన్ గారు ఇచ్చిన అతి గొప్ప సలహా. 5 ఏళ్ల పాటు యుద్ధము చేసే ఒక వ్యక్తికి ఈ క్యాల్కులేషన్స్ అంతా బాగా తెలుస్తుందండి. ఆయన ఏమన్నాడు, నువ్వు ఇలాగ నమ్మకముతో యుద్ధము చేస్తూనే ఉండు, ఆపకు, యుద్ధాన్ని ఆపకు. అట్ ది సేమ్ టైం ఓపికగా ఉండు. ఇదే శ్రద్ధా సబూరి అంటాం. సో పుతిన్ గారు ఇచ్చిన ఈ తారక మంత్రాలు, ఈ 2 మంత్రాలు ఇవాళ ఈరాన్ని ఎలాంటి ప్లేస్లో నిలిపింది అంటే, ప్రపంచ దేశాలంతా కూడా మేము ఈరాన్పై శాంక్షన్స్ తీసేస్తాము. ఎందుకండి, వీళ్ళందరికీ కూడా ఈరాన్ యొక్క హై క్వాలిటీ ఆయిల్స్ కావాలి, చవక ధరకు కావాలి, వాళ్ళు కూడా ఇస్తారు. ఈరాన్ ఇవాళ ఆయిల్ సప్లై చేయడానికి రెడీగా ఉందండి. సో ఇప్పుడు ఏమైంది, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ మేమే కూర్చొని యుద్ధాన్ని ఆపేము, ఈరాన్ నీకు $300 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇస్తాము. పోయింది స్కూల్ పిల్లలు, పోయింది పౌరులు, పోయింది సైనికులు. కానీ ఈరాన్ ప్రభుత్వానికి, ఈ నాయకులకి ఎంతండి, $300 బిలియన్ అమెరికన్ డాలర్స్ రాబోతుంది. ఇక ఈరాన్ వాళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద కంటిన్యూస్గా అటాక్స్ చేశారు కదా. సో యుఏఈ సీక్రెట్గా చేసిన పని ఏమిటి, వాళ్ళు మీకు 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇస్తాం, మీరు మాపై దాడులు చెయ్యకండి. అమెరికా వాడు మీ మీద చేస్తాడు, వాడికి వ్యాపారం, కానీ నువ్వు మా దేశం మీద చెయ్యకు, మాకు పెట్టుబడులు ఆగిపోతాయి. నీకు ఎంత డబ్బు కావాలి, 20 బిలియన్ అమెరికన్ డాలర్సే కదా, ఆల్రెడీ నీకు 3 బిలియన్ అమెరికన్ డాలర్స్ పంపిస్తున్నాము. అంటే పాకిస్తాన్ వాడు ఇచ్చిన డబ్బుని వీళ్ళు నేరుగా ఈరాన్కి పంపించారు. అలాగే ఈరాన్ ఒక శాంక్షన్డ్ కంట్రీ కదండి. సో వాళ్ళ ఆస్తులంతా వివిధ దేశాలలో ఉంటాయి, ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. వాటిని మేము ఇవాళ మీకు పంపిస్తాము, నీ డబ్బు నీకు తిరిగి ఇస్తాము, ఎంజాయ్ చెయ్యి. ఎంత, 20 బిలియన్ డాలర్స్ డీల్ ఆల్రెడీ 3 బిలియన్ అమెరికన్ డాలర్స్ పంపించేసాం. సో ఇంకొక 17 బిలియన్ అమెరికన్ డాలర్స్ త్వరలోనే ఇస్తాము, ఏం జరిగినా మా మీద యుద్ధము చెయ్యకు. సో వచ్చేస్తుంది కదండి, 300 బిలియన్ అన్నాము, ఇంకొక 20 బిలియన్ కలుపుకోండి. ఇలాగా ఎన్నెన్ని దేశాలు ఇవాళ ఈరాన్పై శాంక్షన్స్ తీసేసి వాళ్ళు అడిగిన డబ్బు, అంటే వాళ్ళ ఆస్తులు తిరిగి ఇవ్వడానికి సిద్ధపడిపోయి ఉన్నారు. అంటే యుద్ధము వీళ్ళకి ఎలా వరప్రసాదంలా మారిందో చూడండి. దీన్నే సమీకరణ అంటారు. సో మీరు చూశారనుకోండి, ఈరాన్ దగ్గర అణువస్త్రము ఉండకూడదు. వాళ్ళు ఏం చేశారో చెప్పమంటారా, రాత్రికి రాత్రి వాళ్ళ దేశములో ఉండే ఈ న్యూక్లియర్ మెటీరియల్ అంతా కూడా లెబనాన్ పంపించేశారు. సో లెబనాన్లో సీక్రెట్ టన్నల్స్ ఉన్నాయండి, పెద్ద టన్నల్స్. సో ఇది గమనించిన ఇజ్రాయెల్ ఈ యుద్ధము జరిగిన తీరు బోగసే, ఈరాన్పై దాడులు బోగసే, ఈరాన్ ఇలా విడిచిపెట్టకూడదు, వాళ్ళ దగ్గర ఉండే మెటీరియల్ అంతా లెబనాన్ పంపించేశారు. అతి శక్తివంతమైన బాలిస్టిక్ మిజైల్స్, డ్రోన్లు, వీటిని అంతా కూడా మా మీద దాడులు చేయడానికి లెబనాన్లో వాళ్ళు సమీకరిస్తున్నారు, డిప్లాయ్ చేస్తున్నారు. అంటే ట్రంప్కి ఇది ఏమీ పట్టదండి. మరి మీరు చెప్పండి, ఈ ఫైనల్ విన్నర్ ఎవరు? సో జెనీవా వీళ్ళిద్దరూ కూర్చుంటున్నారు, హ్యాపీగా మీకు భోజనాలు చేస్తున్నారు. ఫైనల్గా ఎవరు గెలిచారు? అమెరికా గెలిచిందా, ఈరాన్ గెలిచిందా అంటే డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు, ఇక్కడ ఈరాన్ అనబడే దేశము గెలిచింది. సో వీళ్ళదే లాభాలు వచ్చినప్పుడే కదా మీరు విజయం సాధిస్తారు. అవునంటారా కాదంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.